లైట్ తీసుకోండి, కొంచెం ఎక్స్పోజింగ్ అది. ఆ ఎక్స్పోజింగ్ ఇక్కడ వర్కౌట్ అవుతుందని నాకు అనిపిస్తలేదు. ఎక్స్పోజింగ్ ఫస్ట్ ఆమె దగ్గర స్కిల్ లేదు. ఆ స్కిల్ లేనప్పుడు, ఒక లేడీకి స్కిల్ లేనప్పుడు ఏం చేస్తుంది అంటే తన దగ్గర ఏదైతే ఉందో సమ్ ఎక్స్పోజింగ్ చేసి వైరల్ అవ్వాలని చూస్తుంది. తను చేసింది అదే, సమ్ జిమ్ వీడియోస్ చేసి. ఇప్పుడు అలాగే చిట్టి పిక్కిల్స్ ఇట్లా కలిపినప్పుడు నువ్వు ఎక్స్పోజింగ్ చేయాల్సిన పని లేదు. ఆ పిక్కిల్లో ఎంత టేస్ట్ ఉంది, ఏ రకంగా నువ్వు ఏ ఐటమ్స్ యూజ్ చేస్తావు, పిక్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు ఎక్స్పోజింగ్ చేసి నువ్వు మార్కెటింగ్ చేసుకోగలిగిన తర్వాత నువ్వు ఏదైతే ఏ వేలో అంటే నువ్వు బ్యాడ్ వేలో మార్కెటింగ్ చేసినావు, అదే బ్యాడ్ కామెంట్స్ నీకు వచ్చినాయి, అదే బ్యాడ్ రివ్యూ నీ పికిల్స్ కి వచ్చింది. సో బిగ్ బాస్ లో కూడా అదే అవుతుంది. అంత లేదు ఆమెకి, ఆ స్కిల్ ఎంటర్టైన్మెంట్ స్కిల్ లేదు ఆమెకి. అంత సీన్ లేదు, అంత సీన్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏమైనా వస్తే మా మాధురి గారితో రావాలంతే. ఇమాన్యుయల్ తో వచ్చింది, వాడు చాలా మంచి యాక్టర్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాడు ఆల్రెడీ పాతోడు కాబట్టి మనం చెప్పుకోవాల్సిన పని. నాకు ఐడియా లేదండి ఆయేషా గురించి. నేను యాక్చువల్ గా సునీల్ వెళ్ళిపోతాడు అనుకున్నా, సునీల్ శెట్టి. ఇప్పుడు సుమన్ శెట్టి ఉన్నాడా పోయిండా? ఉన్నాడా? మేబీ ఉంటే బాగుంటది అనిపిస్తుంది. మాధురి టాప్ 1 లో ఉంటే బాగుంటది అనిపిస్తుంది. విన్నర్ అంతే. నాకొద్దు, టాప్ 1 టాప్ 2 అన్ని మాధురి గారి. చాలా రసవత్తరంగా అనిపిస్తుంది. రసవత్తరంగా అంటే నా ఫేవరెట్ మాధురి గారు వచ్చారు, కాబట్టి చాలా బాగుంది. అంటే కొంచెం లోన్లీనెస్ వస్తుంది, ఎందుకంటే ఇంత నెగిటివిటీ ఉంచుకొని నేను మళ్ళీ రావాలి, నేను మళ్ళీ ఫేమ్, ఇంత నెగిటివిటీలో ఉన్నా ఇంకా నన్ను ఇంకేమైనా ట్రోల్ చేస్తారా సంథింగ్, ఒక లోన్లీనెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో లాస్ట్ కి వచ్చేటప్పటికి ఏడుస్తుంది అన్నమాట. ఆబ్వియస్లీ ఉంటదండి. ఇప్పుడు బయట చూపించేదా ఎవరైనా అంతే, మనిషి అంటేనే అంత. బయట ఒకలాగా ఉంటారు, లోపల వ్యక్తిత్వం ఒకలాగా ఉంటది. బయట అంత ఫైర్ గా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనసు మన మాధురి గారు. సో అది ఎందుకంటే మనం ఈ బకులా సిల్క్స్ లేడీ ఆంటర్‌ప్రెన్యూర్ గా చూసుకుంటే మనం బయట కూడా చాలా మంచి మంచి జనాలకు మంచి మంచి ఆఫర్స్ ఇస్తుంటది. ఒక మంచి మనసు లేకపోతే అన్ని ఆఫర్స్ అయితే పెట్టదు కదా. సో అట్లా.